నమస్కారం. ఎస్ఎల్టీ న్యూస్కి స్వాగతం. ముందుగా ప్రధాన అంశాలు. పర్యాటకాన్ని పరుగులు పెట్టిస్తాం, మంత్రి కందుల దుర్గేష్. ప్రజా సమస్యల పరిష్కారమే ప్రజావేదిక లక్ష్యం. ఎస్సీ, ఎస్టీ, బీసీ పెన్షన్లకు అక్టోబర్లో దరఖాస్తులు. ప్రజావేదికలో ఎమ్మెల్యే చినరాజప్ప. ఆదివాసీల అభివృద్ధికి కృషి. కాకినాడ సిటీ ఎమ్మెల్యే వనమాడి. 5 సంవత్సరాలుగా పర్యాటక రంగం పూర్తిగా నిర్వీర్యమైపోయిందని రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ అన్నారు. శనివారం సాయంత్రం ఉప్పాడ కొత్తపల్లి ఉన్నత పాఠశాలలో నిర్మాణంలో ఉన్న ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హోటల్ మేనేజ్మెంట్ కాలేజీను పరిశీలించారు. అనంతరం పాత్రికేయులతో మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 100 రోజులు పూర్తి చేసుకుందని, ఈ 100 రోజుల్లో కూటమి నాయకులు ఎన్నికల మేనిఫెస్టోలో ప్రకటించిన పథకాల అమలుకు ఒక్కొక్కటిగా అమలులోనికి తీసుకువస్తున్నట్లు వారు తెలిపారు. ఇటీవల విజయవాడలో సంభవించిన సమయం ముఖ్యమంత్రి చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆధ్వర్యంలో మంత్రివర్గ సహచరుల నేతృత్వంలో అహర్నిశలో శ్రమించి పరిస్థితులు అదుపులోనికి వచ్చే వరకు సీఎం విజయవాడలోనే మకాం వేసి వరద సహాయ చర్యలో పూర్తిగా ఉండడంతో ఎంత విపత్తు సంభవించినా కేవలం 10 రోజుల్లో సాధారణ పరిస్థితులు తీసుకువచ్చే విధం ప్రతి ఒక్కరూ కృషి చేసినట్లు తెలిపారు. అలాగే గత పాలకులు చేసిన ఆర్థిక నష్టాన్ని పోడ్చుకుంటూ రాష్ట్రాన్ని ఆర్థికంగా అభివృద్ధి పరంగా అడుగులు వేసే విధంగా కూటమి ప్రభుత్వం పనిచేస్తోందన్నారు. కాకినాడ ఎంపీ తంగేలు ఉదయ శ్రీనివాస్ మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజల్లో అధికారంలో పూర్తి భరోసా వచ్చిందన్నారు. అలాగే కేవలం సంక్షేమ కార్యక్రమాలే కాకుండా అభివృద్ధి పైన కూడా దృష్టి సారించింది. రాబోయే రోజుల్లో సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆధ్వర్యంలో తాము అందరం కేంద్రం నుండి వచ్చే ప్రతి పైసా రాష్ట్రాభివృద్ధికి అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటామని వారు తెలిపారు. తొలుత ఉప్పాడ వచ్చిన పర్యాటక శాఖ మంత్రిని కూటమి నాయకులు, కొత్తపల్లి మండల జనసేన నాయకులు డాక్టర్ జ్యోతుల శ్రీనివాసరావు, తెలగంశెట్టి వెంకటేశ్వరరావు, చోడుపల్లి ప్రసాద్, మాజీ వైస్ ఎంపీపీ సూరాడ రాజు దుస్సాల్వా కప్పి పూలమాలతో ఘనంగా స్వాగతం పలికారు. ఈ కార్యక్రమంలో పిఠాపురం జనసేన ఇన్ఛార్జు మర్రెడ్డి శ్రీనివాసరావు, పిల్లా శివశంకర్, టీడీపీ జనసేన నాయకులు, కార్యకర్తలు, అభిమానులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. వాడుకలోకి తీసుకురావాలనేటువంటి ఆలోచన ఈ ప్రభుత్వం చేస్తూ ఉంది. మీ అందరికీ తెలుసు, గడిచిన 5 సంవత్సరాల కాలంలో ఆ ప్రభుత్వం వీటి మీద దృష్టి పెట్టలేదు. లేకుంటే ఆనాడే జరిగి ఉండేది. ఒక మంచి ఉద్దేశంతో ప్రారంభించబడినటువంటి విద్యా సంస్థ సరిగ్గా రాజకీయ నాయకత్వం సరైనటువంటి దిశానిర్దేశంతో పనిచేయకపోవడం వల్ల గడిచిన 5 సంవత్సరాల కాలంలో ఈ రకంగా అయింది. ఇది హోటల్ మేనేజ్మెంట్కి సంబంధించి ఇక్కడ రమారమి 300 మంది విద్యార్థులు చదువుకోవడానికి అవకాశం కల్పిస్తూ ఉన్నారు. అందులో సగం వరకు గ్రాడ్యుయేషన్ కోర్సు, మిగతా సగం డిప్లొమా కోర్సులు ఉన్నాయి. ఈ ఇన్స్టిట్యూట్ని కనుక మనం తొందరగా ప్రారంభించగలిగితే అనేక మంది ఈ ప్రాంతవాసులందరికీ కూడా ఉపాధి కలిగించేదానికి అవకాశం దొరుకుతుంది. ఇవాళ మనందరికీ తెలుసు, హోటల్ మేనేజ్మెంట్ అంటే చాలా ప్రాముఖ్యత సంతరించుకున్నటువంటి ఒక రంగం. ఆ రంగంలో ఉద్యోగ అవకాశాలు కూడా చాలా పెరుగుతూ ఉన్నాయి. నెంబర్ ఆఫ్ హోటల్స్ వస్తున్నాయి. ఆ హోటల్స్లో మనకి కిచెన్లో కానీ, ఫ్రంట్ ఆఫీస్లో కానీ, హౌస్ కీపింగ్లో కానీ, ఈ అన్ని విభాగాల్లోనూ కూడా ఇక ట్రైనింగ్ పొంది ఆ అర్హతతోటి వాళ్ళు ఉద్యోగాలు చేసుకోవడానికి అవకాశం ఉంది. అయితే ఇక్కడ తొలి రోజుల్లో ఉన్నటువంటి న్యాయపరమైనటువంటి చిక్కుల వల్ల కానీ, ఇక్కడ స్థానికంగా కొంతమంది కోర్టులో వేసిన కేసు వల్ల కానీ కుంటుపడింది. దాంతోపాటు గడిచిన 5 సంవత్సరాల కాలంలో రాజకీయ నాయకత్వం చిత్తశుద్ధి లేకపోవడం వల్ల కూడా దీన్ని పూర్తి చేయలేదు. ఇవాళ మేము స్పష్టంగా ఇక్కడ ప్రధానంగా శ్రీ పవన్ కళ్యాణ్ గారు ఇలాంటి ప్రత్యేకమైన అంశాల మీద దృష్టి పెట్టి శ్రద్ధ పెట్టేటువంటి నాయకుడు, జనసేన పార్టీ అధినేత శ్రీ పవన్ కళ్యాణ్ గారు. వారు ఇక్కడ ఈ ప్రాంతానికి మంత్రిగా ఉండటం, అదేవిధంగా ఉదయ్ శ్రీనివాస్ గారు ఇక్కడ ఎంపీగా ఉండటం, అదేవిధంగా మర్రెడ్డి శ్రీనివాస్ గారు ఇన్ఛార్జిగా ఉండటం, వీరందరూ కలిసి దీన్ని ఏ రకంగా అయినా సరే పూర్తి చేయాలనేటువంటి ఆలోచన చేస్తున్నారు. పిఠాపురంలో ఉన్న హోటల్ మేనేజ్మెంట్ ఇన్స్టిట్యూట్కి
టూరిజం మేనేజ్మెంట్ మన టూరిజం మినిస్టర్ గారిని దుర్గేష్ గారిని ఒకటి అడుగుతున్నాం సార్. ఇక్కడ ఒక కోటా కూడా ఉండాలి మీకు. కాకినాడ పార్లమెంట్లో ఉంది కాబట్టి పార్లమెంట్లో వాళ్ళకి అట్లీస్ట్ ఒక 20% 15% ప్రత్యేకంగా ఇక్కడున్న స్టూడెంట్స్కి అవకాశం కల్పించేలాగా, అలాగే యాజ్ ఎ పార్లమెంటేరియన్గా ఇందులో పాస్ అయిన ప్రతి విద్యార్థిని జాబ్ కన్ఫర్మేషన్ దిశగా తీసుకెళ్లి 100% ప్లేస్మెంట్ వచ్చేలాగా నేను ప్రయత్నించి దాన్ని పూర్తి చేస్తాను సార్. కొమరిపాలెంలో ఇది మంచి ప్రభుత్వం కార్యక్రమంలో అనపర్తి ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి పాల్గొన్నారు. అనపర్తి నియోజకవర్గం బిక్కవోలు మండలం కొమరిపాలెంలో ఇది మంచి ప్రభుత్వ కార్యక్రమంలో పాల్గొన్న 100 రోజుల్లో ఎన్డీఏ ప్రభుత్వం చేసిన అభివృద్ధి కార్యక్రమముల గురించి తెలియజేసిన అనపర్తి శాసనసభ్యులు నల్లమిల్లి రామకృష్ణారెడ్డి ఈ కార్యక్రమంలో బిక్కవోలు మండలం ఎన్డీఏ నాయకులు, కొమరిపాలెం గ్రామ ఎన్డీఏ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. గోలింగేశ్వర స్వామి ఆలయం, గొల్లమావిడ రామాలయం, సూర్యనారాయణమూర్తి ఆలయం ఇవన్నింటినీ కలిసి ఒక టెంపుల్ టూరిజం హబ్గా తయారు చేసి కేంద్ర ప్రభుత్వం నుంచి ప్రసాద్ స్కీమ్ కింద దాదాపు 25 కోట్ల నుంచి 50 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి దాన్ని పెద్ద ఆధ్యాత్మిక కేంద్రంగా తీర్చిదిద్దాలనే ప్రయత్నం కూడా ముందుకెళ్తా ఉంది. మీ అందరి ఆశీస్సులతో ఆ కార్యక్రమాన్ని కూడా సాధించగలుగుతామని ఈ సందర్భంగా మీకు తెలియజేసుకుంటూ, ఈ 100 రోజుల్లో ఇవి కాక అనేక సంక్షేమ కార్యక్రమాలు, అభివృద్ధి కార్యక్రమాలు మనం చేపట్టుకోవడం జరిగింది. సంక్షేమ కార్యక్రమాలు ఏ విధంగా జరుగుతూ ఉన్నాయో మీరు చూస్తూ ఉన్నారు. మీ అందరి సహాయ సహకారంతో పెన్షన్ పంపిణీ కార్యక్రమం కానీ ఇతర కార్యక్రమాలు కానీ ముందుకు తీసుకెళ్తా ఉన్నాం. అనపర్తి నియోజకవర్గాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేయడం కోసం మీరు ఏదైతే ఏ ఆశయంతో అయితే విపత్కర పరిస్థితుల్లో కూడా నాకు మద్దతు ఇచ్చి నన్ను గెలిపించారో మీ అందరి రుణం తీర్చుకోవడం కోసం నేను నిరంతరం కృషి చేస్తానని ఈ సందర్భంగా మీ అందరికీ స్పష్టంగా తెలియజేసుకుంటూ, మరి మరొక మారి కొమరిపాలెం గ్రామ ప్రజానీకానికి తెలియజేసుకునేది, ఇప్పటికీ మా కుటుంబం 1983 నుంచి 10 ఎన్నికలు ఫేస్ చేయడం జరిగింది. 10 ఎన్నికల్లో 8 ఎన్నికల్లో ఎప్పుడు కూడా కొమరిపాలెం గ్రామంలో మాకు మెజారిటీ రాలా. అంటే 83 ఎన్టీ రామారావు గారి వేవులో కూడా ఈ గ్రామం కాంగ్రెస్ పార్టీకి మెజారిటీ వచ్చింది. అటువంటిది 2014 ఎన్నికల్లో నాకు 1 కోట్ల మెజారిటీ వచ్చింది. మరలా ఈరోజు 250 ఓట్ల మెజారిటీ ఇచ్చారు. అందుకు మీ అందరికీ సర్వదా కృతజ్ఞతగా ఉంటానని మీ అందరికీ సభాముఖంగా తెలియజేసుకుంటూ, ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యంగా కూటమి ప్రభుత్వం పనిచేస్తోందని పెద్దాపురం ఎమ్మెల్యే నిమ్మకాయల చినరాజప్ప అన్నారు. సామర్లకోట బ్రౌన్పేటలో 3వ వార్డులో శనివారం ఎమ్మెల్యే నిమ్మకాయల చినరాజప్ప అధ్యక్షతన ఇది మంచి ప్రభుత్వం ప్రజావేదిక కార్యక్రమాన్ని నిర్వహించారు. ప్రభుత్వం 100 రోజుల్లో సాధించిన ప్రగతిని వివరిస్తూ ప్రజల నుంచి సమస్యలపై అర్జీలు సేకరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తెలుగుదేశం ప్రభుత్వంలోనే పెద్దాపురం నియోజకవర్గం అభివృద్ధి జరిగిందన్నారు. 3వ వార్డు పరిధిలో గణేష్ కాలనీ నివాసాలపై ఉన్న విద్యుత్ లైన్లను తొలగించేందుకు తన పదవీ కాలంలోనే చర్యలు చేపట్టానన్నారు. సూపర్ 6 పథకాల్లో భాగంగా త్వరలో ఉచిత గ్యాస్ సిలిండర్లు, మహిళలకు ఉచిత ఆర్టీసీ ప్రయాణాలు అందుబాటులోకి రానున్నట్లు వారు తెలిపారు. అలాగే ఎన్నికల వాగ్దానాల్లో భాగంగా ఎస్సీ, ఎస్టీ, బీసీ ప్రజలకు 50 ఏళ్లు నిండిన వారికి పెన్షన్ల నమోదు ప్రక్రియ అక్టోబర్ 2వ తేదీ తరువాత ప్రారంభమవుతున్నట్లు వారు తెలిపారు. నూతనంగా ఇళ్ల నిర్మాణానికి సొంత స్థలం ఉంటే 4 లక్షల హౌసింగ్ రుణాన్ని ప్రభుత్వం అందిస్తున్నందున ప్రజలు ముందుకు రావాలని వారు తెలిపారు. ఇంకా వార్డు పరిధిలో సొంతలు లేని వారి కోసం స్థలాన్ని గుర్తించామని, దానిలో అర్హులకు ఇళ్ల పట్టాలు ఇవ్వనున్నట్టు వారు చెప్పారు. పెద్దాపురం నియోజకవర్గం అభివృద్ధికి ఇప్పటికే 20 కోట్ల నిధులు తీసుకువచ్చినట్లు వారు తెలియజేశారు. బీజేపీ నియోజకవర్గ నాయకులు విత్తనాల వెంకటరమణులు మాట్లాడుతూ కూటమి ప్రభుత్వంలో 100 రోజు పాలనలో విజయాలను వివరించారు. ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజలు వారి సమస్యలను ఎమ్మెల్యే దృష్టికి తీసుకువచ్చారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ శ్రీవిద్య, తహసీల్దార్ చంద్రశేఖర్ రెడ్డి, తదితర నాయకులు అడపల కుమారస్వామి, బడుగు శ్రీకాంత్, బలుసు వాసు, దాట్ల శ్రీనివాసు, అందుగుల జార్జి చక్రవర్తి, తాతపొడి కృష్ణబాబు, సరాది వెంకటేశ్వరరావు, ఎంటీ సైపుల్లా, ఎంటీ అబీబ్దుల్లా, నిమ్మకాయల కిరణ్, మండు సర్రయ్య, కాళ్ళ రవీంద్ర, జనసేన నాయకులు పిట్ట జానకి రామారావు, సరోజ వాసు, మంచం సాయి, బీజేపీ నాయకులు సుంకవెల్లి పాపిరాజు, మెప్పా సిపిఎం సుజాత, సిఆర్పీలు, రెవెన్యూ మున్సిపల్ అధికారులు, సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు. ప్రజలకు మనం చేసి చెప్పండి, ప్రజా సమస్యలు తెలుసుకోండి, తెలుసుకుని పని చేయండి అని చెప్పి మనకు ఆదేశాల ప్రకారం ఈరోజు సామర్థ్యం మనకి ఇక్కడ రావడం జరిగింది. 1-2 కోట్ల రావడం.
ఈ కార్యక్రమాన్ని కూడా తుమ్మల బాబు గారు కానీ అలాగే మన బీజేపీ నాయకులు వెంకటరమణ గారు కానీ అలాగే మన పెద్దలు బీజేపీ నాయకులు చాలామంది ఇక్కడికి వచ్చారు. అలాగే వీరేశ్వర గారు రాలేదు, మూడో వార్డు కౌన్సిలర్ గారు రాలేదు. మా పార్టీ నాయకులు మరియాల రమణ గారు ఇక్కడికి వచ్చారు. రమణ గారు కూడా సమస్యలు ఏమిటో చెప్పడం జరిగింది. ఆయన కూడా కొన్ని సమస్యలు చెప్పాడు. ఆ సమస్యలన్నీ కూడా పరిష్కారాన్ని కృషి చేస్తారని చెప్పి మీకు తెలియజేస్తుంది. చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం వచ్చిన వెంటనే ముందు రాజధాని నిర్మాణం చేయాలి, దానికోసం కేంద్రం నుంచి నిధులు తేవాలి. మనకేంటంటే బీజేపీ, జనసేన, తెలుగుదేశం మూడు పార్టీలు ఉన్నాయి కనుక ఇది పవన్ కళ్యాణ్ సహకారం ఉంది. అలాగే అక్కడ ప్రధానమంత్రి గారి సహకారంతో వేళ నిధులు తీసుకొచ్చి వేళ రాజధాని నిర్మాణం కానీ పోలవరం ప్రాజెక్టు కానీ ఈ రెండు చేయాలని చెప్పి ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ఆ రెండు కూడా స్టార్ట్ అయ్యింది. అలాగే ఇవాళ మనం అయితే హామీలు ఇచ్చాము, 6 సూత్రాలు మనకు హామీలు ఇచ్చాం. ఆ 6 సూత్రాలు అమలు చేయాలని చెప్పి ఆయన నిర్ణయించుకోవడం జరిగింది. ఇద్దరు కూడా పవన్ కళ్యాణ్ గారి అందుకే ఇవాళ ముందు పెన్షన్ ఇవ్వాలన్నారు. 1వ తారీఖు 4 గంటలకే 90%, 95% ఇవాళ పెన్షన్ ఇవ్వడం జరుగుతుంది. అలాగే ఇంకా ఇవ్వాల్సిన కార్యక్రమాలు కూడా వేళ మరి ఒక్కో రోజుకి ఒక్కోటి వేళ గ్యాస్ ఇవ్వాలనుకున్నారు. గ్యాస్ కూడా డిసైడ్ చేసి తొందరలో గ్యాస్ ఇవ్వాలని చెప్పి నేను ఏంటుంది. అలాగే తర్వాత ఆర్టీసీ బస్సు ఫైనల్ ఫ్రీ అది కూడా చేయడం జరుగుతుంది. కాకినాడ నగరం చింతవాడి వీధిలో నూతనంగా ఏర్పాటు చేసిన క్వాలిటీ కేర్ ల్యాబ్ ప్రారంభోత్సవ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా కాకినాడ ఎంపీ తంగేల ఉదయ శ్రీనివాస్, కాకినాడ సిటీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు, రూరల్ ఎమ్మెల్యే పంతం నానాజీలో పాల్గొని రిబ్బన్ కట్ చేశారు. జ్యోతి ప్రజ్వలన చేసి ల్యాబ్ను ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మీడియాతో మాట్లాడుతూ ల్యాబ్ టెక్నీషియన్ రంగంలో సుమారు 20 సంవత్సరాలు సుదీర్ఘ అనుభవం కలిగిన డాక్టర్ రవీంద్ర కాకినాడలోని అత్యాధునిక సదుపాయాలతో కూడిన క్లినికల్ ల్యాబ్ను ఏర్పాటు చేయడం శుభ పరిణామమన్నారు. ఆధునిక సాంకేతికతో కూడిన ఈ ల్యాబ్ను కాకినాడ మరియు పరిసర ప్రాంతాల ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని వారు కోరారు. క్వాలిటీ కేర్ ల్యాబ్ అధినేత డాక్టర్ పి రవీంద్ర మాట్లాడుతూ మారిన సాంకేతికతకు అనుగుణంగా అత్యాధునిక మిషనరీని అమెరికా దేశం నుండి తీసుకువచ్చి అతి తక్కువ ధరలకు ప్రజలకు సేవలందించాలని సదుద్దేశంతో ఈ ల్యాబ్ను ప్రారంభించడం జరిగిందని వారు తెలిపారు. ప్రజలందరూ తమ సేవలను వినియోగించుకోవాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో నగరంలోని పలువురు ప్రముఖులు, వైద్యులు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు కాకినాడలో అతిపెద్ద అండ్ మోస్ట్ అడ్వాన్స్డ్ ల్యాబ్ స్టార్ట్ చేయడం జరిగింది, క్వాలిటీ కేర్ ల్యాబ్స్ అని. దాన్ని ప్రారంభించిన వాళ్ళు రవి గారు. ఆయనకి ఈ 20 years ఎక్స్పీరియన్స్ ఇన్ ల్యాబ్ టెక్నీషియన్గానే ఒక మధ్యతరగతి కుటుంబం నుంచి కష్టపడి పైకి వచ్చి మొత్తం ఆ చాప్టర్ గురించి లేకపోతే సబ్జెక్ట్ గురించి 20 years పనిచేస్తూ అందులో ఏది లేదు కాకినాడకి అనేదాన్ని కోస్టల్ ఆంధ్రలోనే లేని ఒక మిషనరీస్ అన్నింటినీ కూడా టెస్టులు చేయడానికి అన్నింటినీ కూడా A to Z అన్ని టెస్టులు ఇక్కడ చేయగలిగేలాగా, ఈజీగా చేయగలిగేలాగా మోస్ట్ అడ్వాన్స్డ్ టెక్నాలజీతో ఆయనకున్న 20 years ఎక్స్పీరియన్స్తో కాకినాడకి లేనివి ఇక్కడ ప్రజలకు ఉపయోగపడేవి తెచ్చిపెట్టాలని చెప్పి ఒక 4 floors అడ్వాన్స్డ్ ల్యాబ్ని ఇక్కడ ప్రారంభించడం జరిగింది. ఈరోజే ఎమ్మెల్యే కొండబాబు గారు నేను ఇక్కడికి వచ్చి ఈ ల్యాబ్ని చూసాం. నిజంగా ఎంత హైజీన్గా, ఎంత అడ్వాన్స్డ్ టెక్నాలజీతో ఈయనకున్న ఎక్స్పీరియన్స్ అంతా కూడా ఈయన తీసుకొచ్చిన మిషనరీస్ నుంచి US నుంచి తీసుకురావడం కానివ్వండి, లేకపోతే యూరోప్ నుంచి తీసుకురావడం కానివ్వండి, కాకినాడలో ఇలాంటి మిషనరీస్ ఉంటాయా అనే ఆశ్చర్యపోయే విధంగా అంత అడ్వాన్స్డ్ మిషనరీస్తో ఈ ప్రజలకు ఉపయోగపడేలాగా ఇంత మంచి ల్యాబ్ ఓపెన్ చేసినందుకు నేను ఆయన కంగ్రాచులేట్ చేస్తున్నాను. రవి గారు, విష్ యూ ఆల్ ద బెస్ట్. చాలా సంతోషం. ఈరోజు మన కాకినాడ నగరంలో క్వాలిటీ క్లినిక్ ఏర్పాటు చేసుకోవడం జరిగింది. అది ఇప్పుడే మన ఎంపీ గారు చెప్పారు. రవి గారు ఈరోజు ఒక ల్యాబ్ టెక్నీషియన్గా ఆయన అనుభవాన్ని సంపాదించి అదే ల్యాబ్ ఈరోజు లేటెస్ట్ టెక్నాలజీతో ఈరోజు ఇక్కడ కాకినాడ నగరంలో ఏర్పాటు చేయడం జరిగింది. మనం చూస్తుంటే ఈ రోజున కాకినాడ నగరంలో గతంలో చూస్తే ఎవరికైనా హెల్త్ ప్రాబ్లం వస్తే అన్నీ ఇక్కడ వైద్యం జరిగేది. అలాంటిది మన హైదరాబాదు, చెన్నై అలాగే వెళ్ళేవాళ్ళం హాస్పిటల్స్కి. అలాంటి ఇక్కడ అపోలో హాస్పిటల్ రావడం జరిగింది. అలాగే కొన్ని చాలా హాస్పిటల్స్ ఇక్కడ రావడం జరిగింది. వైద్యం జరిగినప్పుడు కూడా టెస్టుల కోసం మళ్ళీ ఇబ్బంది పడే పరిస్థితి ఉంది. అలాంటిది లేటెస్ట్ టెక్నాలజీతో ఈరోజు
టెస్టింగ్ చేసే మిషన్ ఇప్పుడు పెట్టి ఈరోజు ఇక్కడ మనకి రూపాయలు కదా వచ్చినందుకు ఫస్ట్ వారిని అభినందిస్తున్నాను. ఎందుకు అభినందిస్తున్నానంటే ఫస్ట్ ధైర్యం ఉండాలి. ఇవాళ కాకినాడలో వైద్యపరంగా ఒక అడుగు మళ్ళా ముందుకు వేసాం. మనం క్వాలిటీ కేర్ ల్యాబ్ అపోలో సౌజన్యంతో కూడా చెప్పచ్చు. ఎందుకంటే రవి గారు ఎక్కువగా 20 years అపోలోలో చేశారు కాబట్టి ఆ సౌజన్యంతో కూడా చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఒక మంచి సంస్థ వెనకాల ఉండడం. ఎందుకంటే ఆరోగ్యపరంగా అపోలో అంటే మనందరికీ తెలిసిందే. అపోలో మంచి సేవలు ఎప్పటి నుంచో అందిస్తాం. అందులో అటువంటి సంస్థ నుంచి బయటకు వచ్చి ఒక మంచి ఆలోచనతో ఒక పేషెంట్కి కన్సల్టెంట్ కమ్ డయాగ్నోస్టిక్ రెండు కలిపి ఒక చోట ఉండవున్నది. ఒక పేషెంట్ పరిస్థితి ఇవాళ మనం అనుకున్నది ఈజీగా ఉండదు. ఆ పేషెంట్ వచ్చిన రోజు టెస్ట్ కన్సల్టెంట్కి ఒక చోట, మళ్ళీ టెస్ట్ ఇంకో చోటకి ఇన్ని జాగ్రత్త తిరగడం అన్నది చాలా ఇబ్బందికరమైన జనరేషన్. నేను ఒక 2 సందర్భాల్లో ఒక పేషెంట్గా నేను కూడా ఫేస్ చేసినటువంటి సందర్భం. అందుకనే ఒక అడుగు ముందుకేసిందని చెప్తా ఉన్నాను. వైద్యపరంగా ఒక అడుగు ముందుకేసి ఇక్కడే డయాగ్నోస్ చేసి ఇక్కడే కన్సల్టెంట్ చేసి ఏదైనా ఇబ్బందులు వస్తే ఇక్కడే డయాగ్నోస్ చేసి అప్పుడు ఏమన్నా ఇబ్బంది ఏమన్నా ఉంటే ఫర్దర్గా ఇబ్బందిగా ఉంటే వేరే హాస్పిటల్స్కి ఎక్కడికైనా వెళ్ళి అక్కడ ఫర్దర్ వైద్యం అక్కడ చేయించుకోవచ్చు. వచ్చేసేసి చాలా సపోర్ట్ చేసినాను. గట్టిగా చెప్పండి సార్. చాలా ఆనందపడుతున్నాను. చాలా ఇంటిగ్రేటెడ్ ఇన్స్ట్రుమెంట్ అనేది ఫస్ట్ టైం మేము కాకినాడ తీసుకొచ్చాము సార్. ఆ ఇన్స్ట్రుమెంట్ కాస్ట్ 1.5 CR. అది ఫస్ట్ టైం మన కాకినాడ మనకి వైజాగ్లో ఉంది సార్. నెక్స్ట్ తర్వాత హైదరాబాద్లో ఉంది. సెకండ్ టైం మనమే తీసుకొచ్చాం సార్. ఇక్కడ ఇంటిగ్రేటెడ్ ఇన్స్ట్రుమెంట్ తీసుకొచ్చాము. ఈ గంటకి 450 రూపాయలు చేస్తాం సార్. చాలా చాలా సంతోషంగా ఉన్నారు సార్. చాలా ఆనందంగా ఉంది సార్. ఆదివాసీల అభివృద్ధికి ప్రత్యేక కృషి చేయడం జరుగుతోందని కాకినాడ సిటీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు పేర్కొన్నారు. కాకినాడ నగరంలోని స్థానిక వార్క్ రోడ్లో గల ఆదివాసీ కళ్యాణ మండపంలో ఆంధ్రప్రదేశ్ ఆదివాసీ మహాసభ కాకినాడ అర్బన్ జిల్లా నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకారోత్సవం కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా కాకినాడ సిటీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు పాల్గొనగా విశిష్ట అతిథులుగా ఆంధ్రప్రదేశ్ ఆదివాసీ మహాసభ రాష్ట్ర అధ్యక్షులు చిన్ని రామ సత్యనారాయణ, ఉపాధ్యక్షులు గ్రంథి బాబ్జీలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కొండబాబు మాట్లాడుతూ ఆదివాసీలు కేవలం వ్యాపార రంగంలోనే కాకుండా అన్ని రంగాల్లో ఎదిగేందుకు కృషి చేయాలని వారు కోరారు. మహాత్మా గాంధీ పొట్టి శ్రీరాములు వంశంలో పుట్టిన ఆదివాసీలు వారి ఆశయాలకు అనుగుణంగా ముందుకు సాగాలన్నారు. నూతనంగా ఎన్నికైన సంఘం సభ్యులు ఎవరైనా ఆర్థికంగా వెనుకబడి ఉంటే వారి అభివృద్ధికి కృషి చేయాలని, అందుకు తన వంతు సహాయ సహకారాలు ఎల్లప్పుడూ ఉంటాయని వారు పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్ ఆదివాసీ మహాసభ రాష్ట్ర అధ్యక్షులు చిన్ని రామ సత్యనారాయణ మాట్లాడుతూ రాష్ట్ర రాజధాని అమరావతిలో పొట్టి శ్రీరాముల విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని వారు కోరారు. అదేవిధంగా త్వరలో ఆదివాసీలో కార్పొరేషన్ చైర్మన్ కూడా నియమించడం జరుగుతుందని వారు తెలియజేశారు. అనంతరం ఆదివాసీ మహాసభ కాకినాడ అర్బన్ జిల్లా నూతన కార్యవర్గం జిల్లా అధ్యక్షులు కార్యదర్శులు గాపులపర్తి కుమార్, ఎక్కల ప్రసాదరావు కోశాధికారిగా గ్రంథి దిలీప్, మహిళా విభాగం అధ్యక్షురాలుగా పచ్చిపులుసు వరలక్ష్మి, సేవాదల్ అధ్యక్షుడిగా దంగేటి సతీష్, యువజన సంఘం అధ్యక్షుడిగా కులపర్తి వికాసాల చేత ప్రమాణ స్వీకారం చేయించారు. ఈ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ ఆదివాసీ మహాసభ నాయకులు బొచ్చు శేఖర్, చెక్క ప్రకాష్, వి మురళి, గంగరాజు తదితరులు పాల్గొన్నారు. మా సంఘం వారికి బిల్డింగ్ కావాలి అని అడిగారు, స్థలం కావాలని. సరే నేను ఎక్కడో కూడా చూస్తాను కంటే అన్నాను జనరల్గా. అంటే ఓ మాట అన్నాను, మీకు ఆల్రెడీ ఒక భవనం ఉంది కదా, వైట్ హాల్ ఉంది కదా, మళ్ళీ ఇంకోటి ఎందుకు అన్నాను. లేదండి అది వేరు ఉండాలి అని అన్నారు. సరే ఎక్కడో కూడా స్థలం చూస్తానంటే మళ్ళీ మా పెద్దలందరూ ఏమన్నారంటే బాలకృష్ణ గారు అదేవిధంగా చూడండి పెద్ద బాబు గారి మందులు అందులో ఎక్కడ వేస్తే అలాగంటే మా వయసు అసలు మెయిన్ రోడ్డు దేవాలయం మీద ఉంటాం ఎక్కువ, మెయిన్ రోడ్లో చూడండి ఎక్కడో చోట చూడండి అన్నారు. మెయిన్ రోడ్ ఎక్కడ చూడండి సాధారణ మరి దేవాలయ వీధిలో చూడన్నాను, అక్కడ దొరకమన్నాను. సరే చూడండి. సరే ఒకరోజు ఇదంతా ట్రాఫిక్ జామ్ అయింది. ట్రాఫిక్ జామ్ అయ్యి నేను ఇలా రావాల్సి వచ్చింది ఈ వీధిలోంచి. ఈ వీధిలోంచి ఇలా వస్తున్నప్పుడు ఇక్కడ ట్రాఫిక్ జామ్ అయిపోయింది.
జాబ్ ఎక్కడ చాలా చూపు అట్లాగే కారులో ఉన్నాం. ఇలా పక్కన చూస్తే ఈ స్థలం ఉంది. ఈ స్థలంలో అప్పుడు చిన్న ఇది కట్టాము, ఒక చిన్న బిల్డింగ్ ఫస్ట్ టైం ఎవరు ఉన్నప్పుడు ఆ బిల్డింగ్ ఉంటే అది కాలేజీ ఉంది. రోజున కాకినాడ అర్బన్ జిల్లా ప్రమాణ స్వీకారం జరిగింది. మరి ఆదివాసీ మండల జిల్లా సంఘం, మహిళా సంఘం, యువజన సంఘం, సేవాదళంలో ప్రమాణ స్వీకారం జరిగింది. మరి వీరందరూ కూడా కాకినాడని అభివృద్ధి పథకంలో నడిపించి ముందుకు తీసుకురావాలని చెప్పి నేను కోరుతున్నాను. అలాగే మొన్న మన ముఖ్యమంత్రి గౌరవనీయులు చంద్రబాబు నాయుడు గారు మంత్రిమండలితో సహా మనకి శ్రీ వాసవి గంగాభరణి దేవి ఆత్మార్పణ రోజున పట్టు వస్త్రాలు సమర్పణ జీవో ఇచ్చారు. అంటే ప్రభుత్వ పరంగా జరుగుతుందని జీవో ఇచ్చారు. చాలా సంతోషం. నాగబాబు మన పవన్ కళ్యాణ్ గారికి, చంద్రబాబు నాయుడు గారికి, వారి మంత్రిమండలికి మా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. మా కోరిక ఏమిటంటే మాకు ఎలాగో ఆత్మార్పణ రోజు మనకి జీవో ఇవ్వడం జరిగింది. మాకు అమరావతిలో ఇప్పుడు కడుతున్నారు కదా, అమరావతిలో పొట్టి శ్రీరాములు గారి విగ్రహం ఏర్పాటు చేసి అక్కడ శృతివనం ఏర్పాటు చేయడానికి మేము కోరుతున్నాం. మరి వారు 58 రోజులు ఆమరణ నిరాహార దీక్ష చేసి ఈ భాషా సంయుక్త రాష్ట్రాల గురించి మనకు జరిగింది. అటువంటి వ్యక్తిని మనం గౌరవించవలసిన బాధ్యత మనకు ఉందని చెప్పి మేము మనవి చేస్తున్నాం. అలాగే చిన్న చిన్న వ్యాపారస్తులకి వడ్డీ లేని రుణాలు ఇవ్వాలని చెప్పి మేము కోరుతున్నాం. ప్రముఖ నక్షత్ర సంస్థ ఆధ్వర్యంలో కాకినాడ లక్ష ఇంటర్నేషనల్ స్కూల్ నందు ఆడిషన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా నక్షత్ర ఈవెంట్ మేనేజ్మెంట్ నిర్వాహకులు, నక్షత్ర సంస్థ ఫౌండర్ సాహిత్ అబ్దుల్, ఎంటర్టైన్మెంట్ క్యూబ్ నెట్వర్క్ CEO సోహిల్ మన్సూర్ మాట్లాడుతూ ప్రతిభ కలిగిన విద్యార్థులను మా సంస్థ ద్వారా వెలికితీసి వారికి నైపుణ్యత కలిగే భవిష్యత్తును అందించడమే లక్ష్యంగా పనిచేస్తోందన్నారు. ఈ కార్యక్రమంలో పలువురు విద్యార్థులు, కళాకారులు, తల్లిదండ్రులు పాల్గొన్నారు. నక్షత్ర ద స్టార్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ హోస్టెడ్ బై ఎంటర్టైన్మెంట్ క్యూబ్. షాహిద్ గారు నాకు ఈ కాన్సెప్ట్ వచ్చినప్పుడు నాకు ఎంతో ఇంట్రెస్టింగ్ అనిపించింది. సో దీనికి నేను ఎట్టి పరిస్థితుల్లో ప్రతి రాష్ట్రంలో ఉన్న ప్రతి జిల్లాకి తీసుకెళ్ళాలి, ప్రతి ఒక్కరికి తీసుకెళ్ళాలి అని చెప్పి ప్రతి మనిషిలో ఉన్న ఒక సాహిత్యం కానీ కళ కానీ బయటికి తీయాలనేది ఈ నక్షత్ర ఒక టార్గెట్ అని చెప్పి నాకు అన్నప్పుడు నేను ఒక సెకండ్కి ఆలోచించాను, దీన్ని మనం ఎలా చేద్దాం అనుకుంటాను. ఫస్ట్ మీ ప్రయారిటీ ఏంటంటే ఫ్రీ ఆఫ్ కాస్ట్ రిజిస్ట్రేషన్ అన్నారు. నాకేం అర్థం కాదు. ఈ రోజుల్లో ప్రతి ఒక్కరు రిజిస్ట్రేషన్ అనేది ఇంత ఛార్జీలు చేస్తున్నారు. ప్రతి దగ్గర ఒక ఈవెంట్ అనేది కమర్షియల్గా ఫ్రీ ఆఫ్ కాస్ట్ చేయడం వల్ల ఏమవుతుందంటే ఎవరికైనా సాహిత్యం ఉన్నవాళ్ళు ఇలాంటి స్టేజ్ అన్నది ఎవరికైనా అందుబాటులో లేని వాళ్ళకి అందుబాటులో ఉండేలా చేయాలన్నదే నక్షత్ర ఒక కోరిక అని చెప్పి ఆయన అన్నారు. అక్కడి దగ్గర నుంచి రెండో విషయం ఆయన అనేసరికి ఏజ్ గ్రూప్ ఏం పెడతాం అనుకుంటారంటే 3 ఏళ్ళ నుంచి 60 ఏళ్ళ వరకు, 60 ఏళ్ళని కాదండి 70 ఏళ్ళ వరకైనా ఎవరికైనా కళ ఉన్న సాహిత్యం ఉన్న అది చిన్న పెద్ద ముసలాలు అని చెప్పి సంబంధం లేకుండా ప్రతి ఒక్కరికి నక్షత్రం అనేది ఒక స్టేజ్ అనేది ఆయన ఐడియా చెప్పారు. సో మేము ఎంటర్టైన్మెంట్ క్యూబ్ తరఫున వీఆర్ ట్రైంగ్ టు పుష్ ఇట్ యాజ్ మచ్ యాజ్ వీ క్యాన్. సౌత్ ఇండియా లెవెల్లో చేయాలన్నది టార్గెట్. మొట్టమొదటిగా విశాఖపట్నం ఆడిషన్ స్టార్ట్ చేసి ఇప్పుడు కాకినాడ చేసి ఇప్పుడు విజయవాడలో వరదలు వచ్చాయని మీకు తెలుసు, దానివల్ల అది క్యాన్సిల్ చేస్తూ నెక్స్ట్ హైదరాబాద్కి వెళ్ళి కంప్లీట్గా ఆంధ్ర తెలంగాణ కవర్ చేస్తూ తర్వాత కర్ణాటక, తర్వాత తమిళనాడు అండ్ కేరళ అండ్ ఓవరాల్గా సౌత్ ఇండియా లెవెల్లో గ్రాండియర్గా దీన్ని ముందుకు తీసుకెళ్లాలన్నది మా ఆలోచన. థ్యాంక్ యూ సో మచ్. పంచాయతీరాజ్ శాఖలో వివిధ హోదాల్లో పనిచేసిన బమిడి శివ, SSN మూర్తి పదవి విరమణ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పలువురు స్నేహితులు, బంధువులు, ఉద్యోగులు మాట్లాడుతూ పంచాయతీరాజ్ శాఖకు మూర్తి చేసిన సేవలను కొనియాడారు.
పదవీ విరమణ తర్వాత శేష జీవితం ఆయుర ఆరోగ్యాలతో గడపాలని ఆకాంక్షించారు. అనంతరం ముఖ్య అతిథిగా కన్జ్యూమర్ కమిషనర్ చైర్మన్ జట్టి చేకూరి రఘుపతి వసంత కుమార్ మాట్లాడుతూ ప్రతి ఉద్యోగి పదవీ విరమణ సమాజ సేవని పంచాయతీరాజ్ శాఖలో 42 సంవత్సరాల ఉద్యోగులతో స్నేహంగా ఉంటూ నిర్వహించడం ఎంతో అభినందనీయంగా ఉందన్నారు. పదవీ విరమణ ప్రతి ఒక్కరికి మరింత బాధ్యతను పెంచుతుందని వారు తెలిపారు. పదవీ విరమణ పొందిన వారి శేష జీవితం ఆయుర ఆరోగ్యాలతో గడపాలని కోరారు. న్యాయవాది క్యాఫ్కో జాయింట్ సెక్రటరీ జి శ్రీనివాసరావు మాట్లాడుతూ మూర్తి వినియోగదారుల సంఘం అభివృద్ధికి ఎంతో కృషి చేయడం జరిగిందన్నారు. పదవి విరమణ తర్వాత వినియోగదారులకు మరింత సేవలు అందించాలని వారు కోరారు. బమ్మిడి శివ ఎస్ఎస్ఎన్ మూర్తి మాట్లాడుతూ తన విధి నిర్వహణలో సహకరించిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేశారు. అనంతరం బమ్మిడి శివ ఎస్ఎస్ఎన్ మూర్తి దంపతులను ఘనంగా సత్కరించారు. ఈ సమావేశంలో జేఎన్టీయూ విసి మురళీకృష్ణ, కేవీ రాఘవులు, ఎంఎస్ఎన్ ప్రిన్సిపాల్ మూర్తి, జిల్లా పరిషత్ హైస్కూల్ హెచ్ఎంఓ శ్రీనివాస్ రెడ్డి, కన్జ్యూమర్ కౌన్సిల్ మెంబర్ చెక్క సోని, పలువురు పంచాయతీరాజ్ అధికారులు, బ్రాహ్మణ సేవా సంఘం కాకినాడ వారు, కాఫ్కో రామకృష్ణ, బిఎస్ఎస్ మూర్తి, పెద్దాపురం తదితరులు పాల్గొన్నారు. నన్ను బమ్మిడి శివమూర్తి అంటారండి. నేను డివిజనల్ పంచాయతీ ఆఫీసర్గా పనిచేసి 42 సంవత్సరాలు సుదీర్ఘ సర్వీస్ తర్వాత మనం 31వ తారీఖు యాక్షన్ రిటైర్ అవ్వడం జరిగింది. ఈ సందర్భంగా మిత్రులు, శ్రేయోభిలాషులు, అభిమానులు, అన్ని సంఘాలు, అలాగే కన్జ్యూమర్ జడ్జి గారు వీళ్ళందరూ కూడా ఈ సమావేశం ఏర్పాటు చేసి సన్మానం చేస్తున్నందుకు వాళ్ళందరికీ కృతజ్ఞతలు చెప్తూ నా జీవితంలో పంచాయతీరాజ్ శాఖలో ప్రజలకి అనేక సేవలు చేసాం. కోవిడ్లు, వరదలు ఇవన్నీ కూడా చూసాం. అన్ని సేవలు చేసాం. దీని పైన కూడా ఈ లైఫ్ బిగిన్స్ అట్ రిటైర్మెంట్ అనేది నా నినాదం. నిజాయితీలో శక్తి, సేవలో తృప్తి అన్నది నా క్యాప్షన్. ఏ సమస్యకైనా పరిష్కారం ఉంటుంది, పరిష్కారం లేకపోతే అది సమస్య కాదు అన్నది నా యొక్క ప్రిన్సిపల్. ఈ మూడింటి మీద ఆధారపడి బమ్మిడి చారిటబుల్ ట్రస్ట్ అని ఒకటి వ్యవస్థాపన చేయడం జరిగింది. దాని ద్వారా అనేక సేవా కార్యక్రమాలు చేస్తాం. లీగల్, అలాగే లిటరల్, తర్వాత స్పిరిచువల్ అన్ని ప్రోగ్రామ్స్ కూడా చేయడం జరుగుతుంది. బమ్మిడి లా ఛాంబర్ అని అడ్వకేసీ ఒకటి ఓపెన్ చేసాం. ఒక 25 మంది ఎమినెంట్ అడ్వకేట్స్ తోటి, మంచి ప్రొఫెషనల్స్ తోటి విజయవాడ కేంద్రంగా ఒక కార్యాలయం కూడా ఓపెన్ చేసాం. ఎవరైనా అక్కడికి వచ్చి నైట్ హాల్ట్ ఉండొచ్చు, పడుకోవచ్చు, వెళ్ళొచ్చు, వాళ్ళ పనులు చూసుకోవచ్చు. మేము చేసే సేవలన్నీ కూడా ఫ్రీ ఆఫ్ కాస్ట్, ఎక్కడ కూడా ఒక రూపాయి ఛార్జ్ చేయం. వాళ్ళు ఏదైనా కోర్టు ఖర్చులు అలాంటివి పెట్టుకోదలుచుకుంటే అది వాళ్ళ ఇష్టం, కానీ మేము మాత్రం ఫ్రీ సర్వీసే చేస్తాం. అలాగే భవిష్యత్తులో ఒక మంచి 120 సంవత్సరాలు బతుకుతాడని మన వేదం చెప్తుంది శాస్త్రం. ఇప్పటికీ నాకు 62 సంవత్సరాలు వచ్చాయంటే 50% లైఫ్ అయిపోయింది. చాలామంది ఏమనుకుంటారంటే 80% లైఫ్ అయిపోయింది అనుకుంటారు. కానీ నిన్నే వేద పండితులు అందరూ కలిపి మన ఉగ్రరథ శాంతి అనే షష్ఠి పూర్తి కార్యక్రమాన్ని, అది వేడుక కాదు, ఒక కార్యక్రమం కంపల్సరీగా చేయాలి, చేయకపోతే నష్టం. శ్రీ శివమూర్తి గారు, నేను ఇక్కడ కన్జ్యూమర్ కమిషన్ ప్రెసిడెంట్గా వచ్చిన తర్వాత చాలా ప్రోగ్రామ్స్ ఆర్గనైజ్ చేశారు. అందులో ఆయన ప్రభుత్వ ఉద్యోగి అయినా కూడా ఒక సమాజ సేవ చేయాలని చెప్పేసి ఎంతగా కృషి చేస్తున్నారు. అందరూ రిటైర్మెంట్ ఫంక్షన్ అయితే ఆయన పని ఉండదు, ఇంట్లో ఖాళీగా ఉంటారు అనుకుంటారు. కానీ ఇప్పుడే శివమూర్తి గారికి ఎక్కువ పనులు పడ్డాయి, ఎక్కువ పని చేయాల్సిన అవకాశం, సొసైటీకి చేయాల్సిన అవకాశం కూడా దొరికింది ఆయనకి. కాబట్టి శివమూర్తి గారిని ఇంకా 24 గంటలు కూడా సమాజానికి సేవ చేయాలని కోరుకుంటూ భగవంతుడు ఆయనకి ఎల్లవేళ అన్ని ఆరోగ్యం అన్నీ కలిగించాలని కోరుకుంటున్నాను. ఇండియన్ కోస్ట్ గార్డ్ ఆధ్వర్యంలో ఇంటర్నేషనల్ కోస్టల్ స్వచ్ఛ సాగర్ సురక్షిత సాగర్ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఓఎన్జీసీ రిలయన్స్ ఈకో లాస్ట్ ఏపీ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు, రోటరీ క్లబ్ కాకినాడ, ఆదాని జెమిని, కోరమండల సీపోర్ట్ కాకినాడ, సూర్యాపేట గ్రామ పంచాయతీ ఉద్యోగులు, కాకినాడ మున్సిపల్ ఉద్యోగులు, వేదాంత కంపెనీ, కోస్టల్ పోలీస్ వారు సంయుక్తంగా ఈ కార్యక్రమానికి ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన ఓఎన్జీసీ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ రత్నాష్ కుమార్, వివిధ కంపెనీల ప్రతినిధులు ఉద్యోగులచే ప్లాస్టిక్ వాడకంకు వ్యతిరేకంగా ప్రతిజ్ఞ చేయించారు. అనంతరం కోస్ట్ గార్డ్ స్టేషన్ కమాండెంట్ రాజేంద్ర కుమార్, కనకలత,
బలువా షిప్ కమాండెంట్ ఆఫీసర్ కమాండెంట్ జూనియర్ గ్రేడు SRBC బిశెట్టి కాకినాడ, సీపోర్ట్ CEO మురళీధర్, రిలయన్స్ నుండి లంక మురళి పాల్గొని ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున NTR బీచ్లో శుభ్రం చేశారు. ఈరోజు స్వచ్ఛ సహాయ సేవ 2024లో భాగంగా అంటే ఇది సెప్టెంబర్ 17 నుంచి అక్టోబర్ 2 వరకు కూడా ఈ కార్యక్రమం జరుగుతుంది. అందులో భాగంగా ఈరోజు ఇంటర్నేషనల్ కోస్టల్ క్లీనప్ డే, అంటే అంతర్జాతీయ సముద్ర తీర ప్రాంత క్లీన్ చేయవలసినటువంటి రోజు ఈరోజు. అది మనకి UN గవర్నమెంట్ ఇచ్చింది. సో ఈ ఒక్కరోజే మన సముద్ర తీర ప్రాంతాలను భూమిని క్లీన్ చేసుకోవడానికి ఏదో ఒక రోజు పెడుతుంది, కానీ ప్రతిరోజు కూడా మన మానవుల యొక్క బాధ్యత ఏంటంటే మనం ఖచ్చితంగా కూడా సముద్ర తీర ప్రాంతాలనే కాదు, మన ఈ భూమి మీద ఉన్నటువంటి ప్రతి చెరువుని, నదుల్ని, కొండల్ని, అడవుల్ని, సముద్ర తీర ప్రాంతాలని కూడా రక్షించవలసిన బాధ్యత ఉంది. ఇందాక నేను కూడా కొంతమందికి చెప్పాను, మనం ఏ పర్యాటక ప్రాంతానికి వెళ్ళినా, అటవీ ప్రాంతానికి వెళ్ళినా, సాగర్ తీర ప్రాంతానికి పర్యాటకం పరంగా వెళ్ళినా, వృత్తిపరంగా దేనికి వెళ్ళినా కూడా ఇది మన యొక్క బాధ్యత. ఏంటి, మన తీర ప్రాంతాలను పరిరక్షించుకోవాలి, భూమిని పరిరక్షించుకోవాలి. ఎక్కడికి వెళ్ళినా వెళ్తే మనం పరిశుభ్రంగా ఉంచాలి. మన ఈ నేచరే మనకి ఇక్కడ స్థానం కల్పించిందనే స్పృహతోటి ఉండాలి. మనం అందరం విచక్షణ గల జీవులు. ఏ జీవి కూడా ఇందాక ఒకసారి చెప్పాను, ఏ జీవి కూడా ప్రకృతికి ఎగెనిస్ట్గా వెళ్ళటం లేదు. మనం ఒక్కళ్ళమే డెవలప్మెంట్ పేరుతోటి ఇవన్నీ మర్చిపోయి, ప్రకృతే మనకు చోటిచ్చింది అని మర్చిపోయి మన తీర ప్రాంతాలన్నింటినీ కూడా చాలా ప్లాస్టిక్తోనే కాకుండా చాలా రకరకాలైనటువంటి కాలుష్యంతో మనం నింపేసి మన భవిష్యత్తునే, అవతరాల మాట అట్టుంచండి, ప్రస్తుతం మన భవిష్యత్తునే మనం ప్రశ్నార్థకంగా చేసుకున్నాం. Here on this coastal cleanup day organized by the Indian Coast Guard, which they have been doing relentlessly since quite long, and this is important for all of us to understand what is happening to the ocean. If oceans are there, then only we are there. Our life is dependent on them. As I said in my speech, our body is made up of 5 elements: Chiti, Jal, Pavak, Gagan, Samira. So all these 5 elements are essential for us to sustain. So water is an important element that gives us life. And if you look at the kind of pollution that has happened recently in oceans, what is the source? 80% is through the runoff, which come from the surface, through air and water. So we need to see that we do not pollute our rivers. If you look at the state of Andhra Pradesh, particularly East Coast, this East Godavari area, and Godavari has given brought prosperity to this area. If you look, the rise, the rich delta of Godavari which comes and deposits its soil over here. ఈరోజు ఇంటర్నేషనల్ కోస్టల్ క్లీనప్ డే, అంటే G20 దేశాలన్నీ కూడాను వాళ్ళ సముద్ర తీర ప్రాంతాల్లో ఎటువంటి ప్లాస్టిక్ కానీ ఇతరత్ర వేస్ట్ లేకుండా చేయాలని ఒక సంకల్పం తీసుకున్నారు. అందువల్ల ప్రతి సంవత్సరం కూడాను ఇంటర్నేషనల్ కోస్టల్ క్లీనప్ డే 3rd వీక్ ఆఫ్ సెప్టెంబర్లో సాటర్డే ఎప్పుడు వస్తే ఆ రోజు. ఈ సంవత్సరం మనకి ఏంటంటే ఈ 21 సెప్టెంబర్ వచ్చింది కాబట్టి ఈరోజు ఇంటర్నేషనల్ కోస్టల్ క్లీనప్ డే చేయడం జరుగుతుంది. అయితే MOFNCC సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళు ఏంటంటే ప్రతి సంవత్సరం కూడాను కోస్టల్ స్టేట్స్ అన్నింటిలో ఏదో ఒకటి చేశారు. ఎండ్ బీచ్ కాకిని ఏపీలో ఒక బీచ్ దానికి స్పాన్సర్ చేయడం కూడా ఉంది. అలాగే ఈ ఈవెంట్ని కోస్ట్ గార్డ్స్ వాళ్ళు చాలా ప్రతిష్టాత్మకంగా ఎప్పటి నుంచో వస్తున్నారు. మేము అంటే పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్, అలాగే NGO దరిద్ర రక్షణ సమితి వారు, కోస్ట్ గార్డ్స్ వాళ్ళతోటి పేరప్ అయ్యి ఈ ఈవెంట్ని ఇంత లార్జ్ స్కేల్లో చేయటం జరుగుతుంది. దీని యొక్క ఇది చేయాల్సిన ఆవశ్యకత ఏంటి అని అంటే, ఇప్పుడు మనందరం కరోనా ఎఫెక్ట్ అయ్యి ఉన్నాం, కరోనా చూసాం, దానికి కారణం ఎవరో అందరికీ తెలుసు. కానీ ఇక్కడ ఏంటంటే కరోనా ఏంటంటే కంటికి కనిపించింది దాదాపు 60 నుంచి 140 నానోమీటర్స్ ఉండే సైజు ఉంటుంది. గోల్డ్ మర్చెంట్స్ గణపతి మండపంలో తలాటం తాతాజీ ఆధ్వర్యంలో 3000 మందికి అన్నప్రసాద వితరణ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. కాకినాడ నగర చరిత్రలో అత్యంత ప్రాచీన కాలం నుండి వైభవంగా నిర్వహించే బంగారం, వెండి, డైమండ్స్ వర్తక సంఘం 85 ఏళ్ళు సుదీర్ఘ వార్షిక గణపతి నవరాత్రి ఉత్సవాలు ఈ సంవత్సరం కూడా ప్రాధాన్యతను సంతరించుకుంది. ఉత్సవ కమిటీ చైర్మన్గా పులపర్తి శ్రీరామమూర్తి స్వీయ సారథ్యంలో వర్తక సంఘం సభ్యులు సమన్వయ సహకారంతో స్వామివారి ఉత్సవాలు 9 రోజుల పాటు రోజుకో విధంగా మండపం అలంకరణ చేయడం నుండి అనేక రకాల ఆధ్యాత్మిక కార్యక్రమాల నిర్వహణ, పలు సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటు చేయడం ద్వారా భక్తుల్లో ఉత్తేజాన్ని, ఉత్సాహాన్ని నింపింది. అనంతరం గణపతి నిమజ్జనం, తదనంతరం ఆదివారం వర్తక సంఘం సభ్యులు తలాటం తాతాజీ దాతృత్వంతో సుమారు 3000 మందికి అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ అన్నదాన కార్యక్రమాన్ని కాకినాడ ఎంపీ తంగేళ్ల ఉదయ శ్రీనివాస్,
కాకినాడ సిటీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు, రూరల్ ఎమ్మెల్యే పంతం నానాజీ సందర్శించి సంఘం సభ్యులను అభినందించారు. కాకినాడ ఆధ్యాత్మిక నగరంగా పేరు సాధించిన నేపథ్యంలో నేటి తరం ధార్మిక సేవా కార్యక్రమాలు పెద్ద ఎత్తున చేయడం అభినందనీయమన్నారు. అనంతరం సంఘం అధ్యక్షులు అనిశెట్టి రామకృష్ణ కార్యాలయంలో 3 ప్రజాప్రతినిధులను సంఘం తరపున ఘనంగా సత్కరించి మెమెంటోలను అందజేశారు. ఈ కార్యక్రమంలో వర్తక సంఘం ఉపాధ్యక్షులు బహదూర్, మహాడిక్ శ్రీనివాస్, కోశాధికారి జానీ, ఆవుపట్టి సత్యనారాయణ, వైర్ చైర్మన్ బబిలిశెట్టి విశ్వనాథం, మట్టపల్లి నాని, గ్రంథి నాగేశ్వరరావు, కంతెట్టి సాయిబాబా, పట్నాల రాము, నెల్లిపూడి ఉదయ్, మాలుకొండ రమణ, ఎం బ్రహ్మానందం తదితరులు పాల్గొన్నారు. ఏదైతే గణపతి నవరాత్రులు పూర్తి చేసుకుని ఈరోజు కాకినాడ నగరంలో అన్నదాన కార్యక్రమాలు పెద్ద ఎత్తున జరుగుతున్నాయి. ఈరోజు వెండి బంగారం వర్తక సంఘం వారి ఆధ్వర్యంలో ఈరోజు అన్నదాన కార్యక్రమానికి రావడం జరిగింది. రామకృష్ణ గారు సభ్యులందరూ కలిసి ఈరోజు ప్రతి సంవత్సరం కూడా చాలా భారీ ఎత్తున చేస్తున్నారు. ఎన్నో సంవత్సరాలుగా మొట్టమొదటిగా చెప్పాలంటే కాకినాడ నగరంలో ఇక్కడే పెద్ద ఎత్తున చేయడం కార్యక్రమం, తర్వాత అన్నీ వచ్చినాయనుకోండి. ఆ విధంగా చూసుకున్నట్లయితే కాకినాడ నగరంలో మన నగరం చూసినట్టయితే ఆధ్యాత్మిక నగరంగా భావించాలి. మనం ఏ కార్యక్రమం చేసినప్పుడు కూడా దైవ కార్యక్రమాలు చాలా బాగా చేస్తాం. అదో ప్రత్యేకత ఉంది మన కాకినాడ నగరంలో. దేవాలయం ఇది అనేది ఉంటాయి, కానీ అదే దేవాలయం వీధిలో అన్ని దేవుళ్ళు ఉన్న ఈ దేవాలయం ఎక్కడ ఉండదు, కానీ మన కాకినాడలో ఉంటుంది. చెప్పాలంటే జగన్నాపురం చూసుకున్నట్టయితే మనకి శివాలయం తర్వాత విష్ణాలయం, అదేవిధంగా మళ్ళీ ఎదురుకొస్తే పెద్ద శివాలయం, అయిన తర్వాత వేణుగోపాల ఆలయంలోనే ఈరోజు అష్టలక్ష్మి ఆలయం కూడా వచ్చింది. లక్ష్మీనారాయణ స్వామి. కాకినాడ వెండి బంగారం వర్తక సంఘం వారి ఆధ్వర్యంలో 85వ గణపతి మహోత్సవాలు ఎంతో వైభవంగా జరిగినాయండి. దీనికి మా కమిటీ వారు అందరూ కలిసి పులాత సీతారామతి గారు చైర్మన్గా ఎన్నుకున్నాం. వారు చాలా బాగా చేశారు. వారు మా కమిటీ తరఫున అభినందిస్తున్నామండి. అలాగే కలశ పూజ స్త్రీల సౌభాగ్యం ఉండాలని పసుపు కుంకుమ, పువ్వులు, పళ్ళు, ముత్యం పగడం, ఇలాగా స్త్రీలకు సంబంధించిన అన్నీ కూడా మంచి జరగాలనే దాంతో మా వర్తకులు అందరూ చేశారండి. అలాగే ఇవాళ అన్నదాన కార్యక్రమం జరుగుతుంది. దీనికి తలాడతం తాతాజీ గారని ఆయన మొత్తం స్పాన్సర్ మొత్తం ఆయన పెట్టుకున్నారండి. వారికి కూడా మా సంఘం తరపు నుంచి వాళ్ళు అభినందిస్తున్నాం. అలాగే ఈ కార్యక్రమానికి మన సిటీ శాసనసభ్యులు శ్రీ గౌరవనీయులు శ్రీ వనవాడ వెంకటేశ్వర గారు, కొండబాబు గారు కూడా ఆయన వచ్చారండి. అలాగే మన కాకినాడ పార్లమెంట్ సభ్యులు తంగెల శ్రీనివాస్ గారు కూడా వచ్చి వారు కూడా వచ్చారు. అలాగే మా రూరల్ ఎమ్మెల్యే అయినటువంటి పంత నానాజీ గారు కూడా వస్తానారండి. వారు వేరే కార్యక్రమాలు వస్తారని మేము చూస్తున్నామండి. అలాగే వచ్చిన అందరికీ కూడా మా సంఘం తరపున అభివృద్ధి తెలుపుకుంటున్నాం. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. పర్యాటకాన్ని పరుగులు పెట్టిస్తాం, మంత్రి కందుల దుర్గేష్. ప్రజా సమస్యల పరిష్కారమే ప్రజావేదిక లక్ష్యం. ఎస్సీ, ఎస్టీ, బీసీ పెన్షన్లకు అక్టోబర్లో దరఖాస్తులు. ప్రజావేదికలో ఎమ్మెల్యే చినరాజప్ప. ఆదివాసీల అభివృద్ధికి కృషి. కాకినాడ సిటీ ఎమ్మెల్యే వనమాడి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.